ఈ వీడియోని మీరు ఒకసారి చూస్తే జస్ట్ ఒక నార్మల్ అవెంజర్స్ డూమ్స్డే ఎడిట్ లాగా అనిపిస్తుంది. కానీ ఈ వీడియోలో కొన్ని ఫ్రేమ్స్ ని అబ్జర్వ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ టూల్స్ కనిపిస్తాయి. ఒక మిస్టీరియస్ థ్రోన్ రూమ్, ఒక మదర్ చైల్డ్ పెయింటింగ్, సడన్ గా వచ్చే బేబీ షాట్, బ్లూ లైట్నింగ్, గ్రీన్ గ్లోవింగ్ ఐస్. అసలు ఈ సీన్స్ అన్ని ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి? మరి మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటి అంటే, వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రీన్ కలర్ ఎందుకు రిపీట్ అవుతుంది? ఇది జస్ట్ విజువల్ స్టైలా, లేదా డూమ్ క్యారెక్టర్ కి సంబంధించిన ఒక హిడెన్ క్లూవా? ఈ వీడియోలో ఉన్న 12 హిడెన్ డీటెయిల్స్ ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రేక్ డౌన్ చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, బికాస్ ఫైనల్ డీటెయిల్ మై చేంజ్ ద వే యూ లుక్ ఎట్ ద ఎంటైర్ ఎడిట్. అండ్ నెంబర్ 1, థ్రోన్ రూమ్ సెటప్. స్టార్టింగ్ లో డార్క్ థ్రోన్ రూమ్, గ్రీన్ లైట్, స్టెయిన్డ్ గ్లాస్ విండోస్ కనిపిస్తాయి. గ్రీన్ కలర్ ఎంటైర్ వీడియోలో రిపీట్ అవ్వడం డూమ్ క్యారెక్టర్ థీమ్ కి విజువల్ క్లూ లాగా యూజ్ చేశారు. అండ్ నెంబర్ 2, థ్రోన్ వెనుక లైట్. థ్రోన్ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంది. వెనుక బ్రైట్ లైట్ ఉండడం డెలిబరేట్ కాంపోజిషన్. అంటే క్యారెక్టర్ ని కింగ్ ఇంకా రూలర్ పొజిషన్ లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ నెక్స్ట్ థర్డ్ ఏంటంటే మదర్ చైల్డ్ పెయింటింగ్. అరౌండ్ 30 సెకండ్స్ దగ్గర వాల్ పెయింటింగ్ లో మదర్ ఒక చైల్డ్ ని హోల్డ్ చేస్తుంది. ఇది సింపుల్ డెకరేషన్ లాగా కాకుండా ఫ్యామిలీ, లెగసీ, చైల్డ్హుడ్ అనే థీమ్స్ ని రిప్రజెంట్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ ఏంటంటే పెయింటింగ్ పక్కన స్టాండింగ్ ఫిగర్. పెయింటింగ్ ముందు క్యారెక్టర్ ని చిన్న స్కేల్లో చూపించడం ఇంట్రెస్టింగ్. డైరెక్టర్, ఎడిటర్ పాస్ట్ వర్సెస్ ప్రజెంట్ కాంట్రాస్ట్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసినట్టు. 6, ఐస్ ప్లస్ లైట్నింగ్. బ్లూ వైట్ లైట్నింగ్ క్యారెక్టర్ ఫేస్ దగ్గర అపియర్ అవ్వడం మేజర్ విజువల్ క్లూ. ఇది పవర్ అవేక్నింగ్ ఎనర్జీ కనెక్షన్ ని ఇండికేట్ చేస్తున్నట్టు ఎడిట్ చేస్తుంది. అండ్ నెంబర్ 6, మోడర్న్ బేబీ షాట్. మెడివల్ లుకింగ్ విజువల్స్ మధ్యలో సడన్ గా మోడర్న్ బేబీ షాట్ రావడం చాలా ఇంట్రెస్టింగ్. ఇది పాస్ట్, ఫ్యూచర్, టైమ్ లైన్ కనెక్షన్ అనే థీరీకి సెటప్ లాగా ఎడిట్ చేశారు. అండ్ నెంబర్ 8, కలర్ ట్రాన్సిషన్. బిగినింగ్ లో గ్రీన్ గోల్డ్ తో స్టార్ట్ చేశారు. మిడిల్ లో డార్క్ బ్రౌన్ బ్లాక్ తోని. పవర్ షాట్స్ వచ్చినప్పుడు బ్లూ కలర్ ట్రాన్సిషన్. ఎండింగ్ లో మళ్ళీ గ్రీన్. అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, వరల్డ్స్ థీమ్స్ ని కలర్స్ తో సపరేట్ చేస్తున్నారు. ఫ్లయింగ్ ఫాలింగ్ షాట్. క్యారెక్టర్ గ్రౌండ్ మీద స్లైడ్ గానీ లేదా ఫాల్ అవుతున్న షాట్ ని లైట్నింగ్ సీక్వెన్స్ తో పెట్టారు. ఇది ఆర్డినరీ యాక్షన్ షాట్ కన్నా పవర్ అటాక్ ఇంపాక్ట్ లాగా ఫీల్ అయ్యేలా ఎడిటింగ్ చేశారు. 3 ఆర్మ్డ్ ఫిగర్స్. అరౌండ్ 100 సెకండ్స్ దగ్గర సెంట్రల్ ఆర్మోర్డ్ ఫిగర్ తో పాటు 2 హ్యూజ్ ఆర్మ్డ్ ఫిగర్స్ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తాయి. ఇది సింగిల్ విలన్ కాదు, ఆర్మీ ఫోర్సెస్ బిహైండ్ హిమ్ ఉన్నాయి అనే ఇంప్రెషన్ ఇస్తుంది. అండ్ ఎట్ లాస్ట్ 12th, ఫైనల్ లోగో బ్యాక్గ్రౌండ్. ఫైనల్ అవెంజర్స్ డూమ్స్డే టైటిల్ వెనుక కూడా గ్రీన్ బ్రోకెన్ ఇండస్ట్రియల్ లుకింగ్ స్ట్రక్చర్ యూజ్ చేశారు. బిగినింగ్ థ్రోన్ రూమ్ ఆర్చియర్ తో విజువల్ కంటిన్యూటీ మెయింటైన్ చేశారు.